ఈ రోజు రెండవ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్న విజయనగరం జిల్లావాణి రిపోర్టర్ సురేష్ కుమార్ గారాల పట్టిక దర్శనకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుతూ తాతయ్య, నాన్నమ్మ, పెదనాన్న, పెద్దమ్మ, నాన్న మరియు అమ్మ మరియు జిల్లావాణి కుటుంబ సభ్యులు. 10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగుడుతున్న జిల్లావాణి ప్రేక్షకులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. పెందుర్తి నియోజకవర్గంలోని 200 కార్లను సురక్షితంగా నిలుపుకునే విశాల పార్కింగ్ ప్లేస్ కలిగి, అత్యాధునిక హంగులతో చూడముచ్చటైన వేదిక కలిగి, కనులు మిరమిళ్లు గొలిపే సోయగాలతో అన్ని వర్గాల వారికి అందుబాటు ధరల్లో బ్యాంక్యూట్ హాల్స్, ఓపెన్ హాల్స్, ప్రీమియం రూమ్స్ ను సెంట్రల్ ఏసీ సదుపాయంతో అందిస్తున్న ఏకైక సంస్థ మీనాక్షి కన్వెన్షన్స్. ఎన్ఏడి నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో జీవీఎంసీ 93వ వార్డ్, పినగాడి రోడ్, వేపగుంట, పెందుర్తి మండలం, విశాఖ జిల్లా. ఫోన్ నంబర్ 9247933333. నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ. అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం జరిపిన మాజీ మంత్రి. పెందుర్తి మండలం రాంపురం పార్టీ కార్యాలయం నుండి డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమం. కూటమి ప్రభుత్వం అధికారులతో బాధింపబడిన ప్రతి కార్యకర్తకు త్వరలోని న్యాయం జరుగుతుందన్న బొడ్డేటి ప్రసాద్. అన్ని ప్రాంతాల ఆలయాలు, పీఠములు నందు శాస్త్రోక్తంగా కొనసాగుతున్న శరన్నవరాత్రోత్సవాలు వేడుకల్లో భాగంగా లలిత త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. అట్టహాసంగా రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. రావులపాలెం అభివృద్ధికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ విశేష కృషి చేయాలన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం పార్టీ కార్యాలయం నందు డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమం ఉత్సాహవంతంగా జరిగింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేటి ప్రసాద్ హాజరై క్యూఆర్ కోడ్ పత్రాలను లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వల్ల, అధికారుల వల్ల బాధింపబడ్డ ప్రతి కార్యకర్తకు త్వరలోని న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు, కార్యక్రమ నిర్వాహకుడు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలనా విధానాలపై మండిపడ్డారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులను ఆదిప్రాజ్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు పైల శ్రీనివాసరావు, జయరాం, గండి రవికుమార్, ఉబ్బిలి కనకరాజు, అంజీ, బిఎన్ రాజు, గోరపల్లి శ్రీను, మెంటు మహేష్, కోటన్న రాము, సాంబా, విజయలక్ష్మి, రమణి పాల్గొన్నారు. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఒకవేళ ఒక కేసు పెట్టారు పోలీసులు అక్రమంగా, ఆ కేసు తాలూకా డీటెయిల్స్, ఎఫ్ఐఆర్ కాపీ, మన అవతల వ్యక్తులు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో ఇవన్నీ కూడా మనం అందులో ఎంటర్ చేయొచ్చు. లేదంటే ఒక భూ వివాదంలో మనల్ని ఇబ్బంది పెట్టారంటే ఆ భూ వివాదంలో ఏ రకంగా అయితే మనం ఇబ్బంది పడ్డాము, మనల్ని ఏ అధికారుల వల్ల మనం ఇబ్బంది పడ్డాము, ఏ కూటమి నాయకుల వల్ల మనం ఇబ్బంది పడ్డాము, ఇవన్నీ కూడా మనం యాప్లో మనం అప్లోడ్ చేస్తాం. రేపు ఒకవేళ సరే ఈరోజు మనం అన్యాయం జరిగిందిలే, అయిపోయిందిలే అని మనం వదిలేసినా సరే రేపు అధికారులు ఆ యాప్లో అప్లోడ్ అయినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. ఎవరైతే మనకి అన్యాయంగా మన దగ్గర నుంచి దోచుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి తిరిగి మళ్ళీ మీకు అది చేకూర్చి మీ అందరికీ కూడా న్యాయం చేసేటువంటి విధంగా, ఎవరైతే నాయకులు మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ చట్టం ముందుకు తీసుకొచ్చి చట్టపరంగా వాళ్ళు కానీ రూల్స్ని అతిక్రమించి మన మీద కక్ష సాధింపు చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి విధంగా, మళ్ళీ ఈరోజు నువ్వు నన్ను ఇబ్బంది పెట్టినా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ధైర్యాన్ని మీ అందరికీ కూడా ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ డిజిటల్ యాప్ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా లాంచ్ చేయడం జరిగింది. సమస్యలు తీరుస్తున్న వాళ్ళు ఆశించరు. వాళ్ళ సమస్య వచ్చినప్పుడు వారి తరపున మనం నిలబడ్డాము లేదా, వారి తరపున పార్టీ నిలబడ్డాము లేదా,
వారి గొంతుకి మనమే నిలబడ్డం లేదని ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన దిశగా మనందరూ ప్రయాణం చేయాలి. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద, అరాచకాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద మన గొంతెత్తి నిలబడాలి, ప్రజలకు అండగా నిలబడాలి. ప్రజలు ఎవరు రోడ్డు ఎక్కరు, కానీ వాళ్ళ బాధను లోపలే ఉంటారు. మన బాధని, మన ఆవేదనని ఎవరు వినిపిస్తారో ఆలోచన చేస్తారు. ఆ వినిపించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడై ఉండాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉండాలి. ఆలోచించి మనం పనిచేయాలి. కూటమి ప్రభుత్వం వల్ల అన్యాయానికి గురవుతున్నటువంటి కార్యకర్తలకు అండగా నిలబడ్డానికి ఈరోజు డిజిటల్ యాప్ ప్రారంభించింది. ఓ క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది, ఓ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఒక కార్యకర్త కానీ ఎవరికి నాయకుడు కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జరిగిన అన్యాయాన్ని ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనం డిజిటల్ యాప్లో, డిజిటల్ బుక్లో మనం నమోదు చేస్తే మన తరపున జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకోవడానికి, మన కార్యకర్తకు ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఏ కూటమి నాయకుడైతే ఇబ్బంది పెట్టారో, ఏ కూటమి ప్రభుత్వం నాయకుల ఒత్తిడితో ఏ అధికారులు అయితే ఇబ్బంది పెట్టారో, ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరికి కూడా రేపు రాబోయే రోజులు మన ప్రభుత్వం వచ్చిన వాటికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఈ డిజిటల్ యాప్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మదాయ శాఖ శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవస్థానం దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి ఉత్సవమూర్తికి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కొనతల రామకృష్ణ పంచామృత అభిషేకం గావించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కొనతల రామకృష్ణ మాట్లాడుతూ దుర్గామాత శరన్నవరాత్రి మహోత్సవాలు శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఘనంగా నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు పంచామృత అభిషేకం జరగడం ఎంతో విశేషమైన ప్రక్రియ అని కొనియాడుతూ దుర్గామాత దయ వల్ల రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, మంచి పాడి పంటలు పండాలని, పిల్లలు రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని మరియు మన రాష్ట్రం దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషికి అమ్మవారు ఎల్లవెల్లా అండదండలు ఉండాలని కోరారు. దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడలో ఎంతో ఘనంగా జరుగుతున్నాయో అదే స్థాయిలో అనకాపల్లిలో శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో దేవాదాయ ధర్మదాయ అధికారులు మరియు ఆలయ అభివృద్ధి కమిటీ వారి నిర్వహణలో ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో నవరాత్రి మహోత్సవాలు దుర్గామాతకు వైభవంగా జరిపే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు అభిషేక కార్యక్రమం కూడా జరగడం చాలా చక్కగా చేశారు. ఆ అమ్మవారి దయవల్ల, ఆ దుర్గామాత దయవల్ల రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ అమ్మవారు ఈ నవరాత్రులు వైభవంగా, అటు విజయవాడలో దుర్గాదేవి నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి, ఇక్కడ కూడా చాలా వైభవంగా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దుర్గమ్మ మాత మన ఆరాధ్య దైవం. వారు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మంచి ఆరోగ్యాలతో, మంచి ఐశ్వర్యాలతో పాడి పంటలు బాగా పండి అటు రైతాంగం కానీ, కార్మికులు కానీ, వ్యవసాయదారులు కానీ, పిల్లలు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేయడంలో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషికి ఆ అమ్మవారి దయ కూడా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. సార్, కొత్త అమ్మవారి దర్శనం అందరికీ తప్పనిసరిగా ఉత్తరాయణంలో ఆలయం పునఃప్రారంభించే కార్యక్రమం చేయాలనే ఆలోచనతో సంకల్పం తీసుకున్నాం. అవి ముహూర్తాలు కూడా పెట్టే కార్యక్రమంలో మన డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ గారు చూస్తున్నారు. వారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్నీ కూడా పూర్తి చేసుకొని ఉత్తరాయణంలో అంటే సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం. దీంతో పాటు ఆలయం చుట్టూ కూడా ఒక మాస్టర్ ప్లాన్ పెట్టుకొని ఇప్పుడు మెయిన్ ఆలయం జరిగింది గర్భాలయం, దాంతోపాటు చుట్టూ ఉన్నటువంటి ఆలయం కానీ, ప్రాకారాలు కానీ, ఇవన్నీ కూడా ఈ బిల్డింగ్ స్ట్రెంత్ అన్నీ కూడా చూసుకొని అవి స్ట్రెంత్ సరిపోతాయా లేదంటే అది మార్చాల్సిన అవసరం ఉందా చూసుకొని చుట్టూ ప్రాకారాలు కూడా ఏ రకంగా చేయాలి, ఒక మాస్టర్ ప్లాన్తో అభివృద్ధి చేయాలని వచ్చిన భక్తులకి వెసులుబాటుగా, సౌకర్యంగా, ఇబ్బంది లేకుండా ఉండి ఇక్కడ పురాణ కాలక్షేపాలు ఇవన్నీ కూడా చక్కగా ఈ ప్రాంగణంలో జరిగే విధంగా రూపొందించాలనే ఆలోచనతో చేస్తున్నాం. కావాల్సినటువంటి కొంత స్థలం కూడా కావాల్సిన అవసరం ఉంది. వాటి గురించి కూడా స్థలదాతలతో మాట్లాడుతున్నాం. అది కూడా ఒక కొలికి వస్తుందని ఆశిస్తున్నాం. అమ్మవారి దయ వల్ల తప్పనిసరిగా ఆ నూకాంబిక తప్పనిసరిగా వారి దయతో ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయని ఆలోచిస్తున్నాం.
అశ్వయుజ మాసం నందు శ్రీ దుర్గా మాతకు నిర్వహించి శరన్నవరాత్రి ఉత్సవములు అన్ని ప్రాంతాల ఆలయాలు పీఠముల నందు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా అమ్మవారు ఈ రోజు లలిత త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట ప్రధాన కూడలిలోని శ్రీ విజయదుర్గా భవానీ మద్దాల అమ్మాజీ పీఠము నందు జరుగుతున్న దసరా వేడుకల్లో టీడీపీ నాయకుడు గండి బాబ్జీ కుమారుడు గండి వంశీ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురు భవానీ అమ్మాజీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అతిథులకు శేష వస్త్రాలతో సత్కరించారు. అనంతరం మీడియాతో గండి వంశీ మాట్లాడుతూ ఇటువంటి వేడుకలు ప్రజల మధ్య ఐక్యతను సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా పీఠం పరిధిలో ఆధ్యాత్మిక గీతాల పర కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. కార్యక్రమంలో నాయకుడు ఐతు ఎన్నిబాబు, మద్దాల సీను, కకిరాల అప్పారావు, సూరిబాబు, రమణ, నరసింహరావు, వందలాది మంది భవానీ భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నవరాత్రి ఉత్సవంలో భాగంగా వేపగుంటలో అమ్మాజీ మాత గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పీఠం దగ్గరికి రావడం జరిగింది. మా దుర్గాదేవి పూజలు చేసి ఆ తల్లి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనకి ఏ కష్టం వచ్చినా సరే, మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ప్రజలందరికీ కూడా ఆ కష్టాలు నెరవేర్చే తల్లి ఆ దుర్గమ్మ తల్లి. ఈ నవరాత్రులు కూడా ఆ తల్లికి మనం అందరం కూడా మన పూజలు చేసుకుని మన కష్టాలు తీరాలని, మనందరికీ కూడా ఎల్లవేళ సుఖాలు ఆనందాలు కలగాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ ఆ తల్లి ఉత్సవాలు రాష్ట్రం మొత్తం కూడా ఘనంగా జరగాలని, అలానే ఆ తల్లి ఆశీస్సులు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఈ పీఠంలో ఇంతమంది భవానీలకి ఆశ్రయం ఇచ్చి ఈ పీఠం ఏర్పాటు చేసి వారికి ఎల్లవేళ సాయపడుతూ వారికి అలానే రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులు ముందుగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ సెలవు. రావులపాలెం అభివృద్ధికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ విశేష కృషి చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు. రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సిఆర్సీ ఫంక్షన్ హాల్లో ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ముఖ్య అతిథిగా హాజరై ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా పోతంశెట్టి కనికిరెడ్డి, నూతన కమిటీ సభ్యులతో బండారు సత్యనందరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఒక వ్యక్తికో, ఒక కులానికో, ఒక మతానికో సంబంధించినది కాదని, అందరూ కలిసికట్టుగా ఏర్పాటు చేసుకున్న సంఘమని, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రభుత్వానికి వినియోగదారులకి వారధిలా ఉండేలా ఏర్పాటు చేసుకున్న సంఘమని ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు కెవి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల రాంబాబు, కొప్పిశెట్టి ప్రసాద్, టి రామకృష్ణారెడ్డి, చిన్నం శ్రీనివాస్ రెడ్డి, సాధనల శ్రీను మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. రోజువారీ నిత్యావసరాల వల్ల గతంలో 18%, 18%, 12% ఉంటే 5% చేశారు. అదేవిధంగా ఆరోగ్య జీవిత బీమా మీద కూడా 18% ఉండేది, అసలు ట్యాక్స్. మనం ఎవరైనా లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటే జిఎస్టీ 118 రూపాయలు కట్టాలి. ఈయన 0. మనం ఈ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటే జిఎస్టీ అనేది లేదు. అలాగే దుస్తులు, పాదరక్షణ మీద 12%, 5% చేశారు. మందుల మీద మందులు కూడా చాలా బాగా తగ్గాయి. అత్యవసరమైన ప్రాణాపాయ వ్యాధులు వచ్చినప్పుడు కానీ, ఇతరత్ర ముఖ్యమైన వాటి కానీ స్లాబ్ 12%, 5% తగ్గించంటే 7 to 12% తగ్గింది. స్టేషనరీ, పిల్లలు చదువుకునే పుస్తకాలు, పెన్నులు అన్ని వాటి మీద కూడా అది కూడా 7% తగ్గింది, 12 నుంచి 5%. అదేవిధంగా ట్రాక్టర్లు కొంటే 40,000, 40,000 రూపాయలు తగ్గుతూ ఉంది. చిన్న కార్లు అయితే 70,000 తగ్గుతూ ఉంది. సైకిల్, మోటార్ సైకిల్ అయితే 350cc వరకు 8,000 తగ్గుతూ ఉంది. టెలివిజన్స్ అయితే 3,500 తగ్గుతూ ఉంది. ఎయిర్ కండిషనర్ అయితే 2,800 తగ్గుతూ ఉంది. ఇవన్నీ కూడా పేదవాడికి మేలు చేకూర్చడానికి ఈ ప్రభుత్వాలు తీసుకున్నాయి. ఎందుకంటే మీరందరూ వ్యాపార వర్గాలు కాబట్టి, చాలా పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ విషయాలు 10 మంది తెలియజేయడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఇది దానికి సంబంధించిన రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి మీరందరూ ఛాంబర్లో ఉన్న వాళ్ళు ఛాంబర్ సంబంధించిన ఇష్యూ కాబట్టి ఈ విషయాలు మీ దృష్టికి తీసుకొస్తామన్నాను.
మిగతా వివరాలు కూడా జిఎస్టీ అధికారులు కానీ మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. అవన్నీ కూడా తగ్గిన ట్యాక్స్ రూపంలో ప్రజలకు మేలుగా చేస్తే ప్రజలకి వినియోగదారులకి మేలు కలుగుతుంది. దాంతో ఇప్పుడు వ్యాపారాలు పెరుగుతాయి. దాంట్లో వ్యాపారాలు పెరగడం మనం వ్యాపారస్తులు లాభపడే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ విధంగా 93 రకాల వస్తువులు ఏ వస్తువు ఎంత తగ్గుతుందన్నది కూడా మీ అందరికి వివరాలు కూడా తొందరలో అందివ్వడం జరుగుతుంది. ఏ వస్తువు ఎంత ట్యాక్స్ తగ్గిందనేది ప్రతి చిన్న వస్తువు దగ్గర నుంచి కూడా వాటిని మీరు కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజానికానికి వినియోగదారులకు అందించేలాగా మీరు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, గ్రామాలు బాగుండాలి. అదే మనందరి యొక్క ఆలోచన సందర్భంగా కోరుకుంటూ మరి ఒక చక్కటి అవకాశం, ఒక చక్కటి పోరాటం రాష్ట్రంలోని 27 జిల్లాలలో వైసీపీ నాయకులు కార్యకర్తలపై కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దాడులు, తప్పుడు కేసులు, భూ అక్రమాలు వెంటనే అధిష్టానం దృష్టికి వెళ్లే విధంగా 4 రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ యాప్ ఆవిష్కరించారు. డిజిటల్ బుక్ ను నేడు అనకాపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తూ ఓటీపీని మెన్షన్ చేసి ఏ నాయకుడు కానీ కార్యకర్తకు గానీ ప్రభుత్వం వలన ఇటువంటి అన్యాయం జరిగినా తన స్పందనను ఫోటోస్, వీడియోస్ రూపంలో ఈ యాప్ లో పెట్టాలని తెలిపారు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం రాగానే సరే నేను న్యాయం చేసే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇప్పటికే 200 మంది కార్యకర్తలను ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందన్నారు. 700 మందిపై దాడులు జరిగాయన్నారు. 2700 నుండి 3000 మందికి పైగా అక్రమ కేసులను గురయ్యాయన్నారు. ఈ అన్యాయాలన్నీ డిజిటల్ బుక్ లో పెట్టి మన ప్రభుత్వం రాగానే సరైన సమాధానం చెబుతామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అసెంబ్లీలో బాలకృష్ణ మాటలు చూస్తే ఆయనకు ముందుగా అసెంబ్లీలో అడుగు పెట్టే ముందు బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయించవలసిన అవసరం ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి బాలకృష్ణకు లేదన్నారు. స్వయం కృషి మీద ఎదిగిన చిరంజీవి ఎక్కడ తండ్రి పేరు చెప్పుకుని చిత్రసీమలో ఉన్న నీ స్థాయి ఎక్కడ అని ప్రశ్నించారు. తండ్రిపై చెప్పులు విసిరి అవమానించిన రోజునే నువ్వు ఎక్కడ దాక్కున్నావని ప్రశ్నించారు. చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు స్పందించకపోవటం విచారించదగ్గ విషయమన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రాంతాలు వివిధ ప్రాంతాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, వాటి వైఫల్యాలు, ప్రభుత్వంగా వారు నిర్వర్తించాల్సినటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం గాలికొదిలేసినటువంటి అనేక సమస్యల్ని, ప్రభుత్వం తాలూకా నిర్ణయాల్ని, వీటన్నిటినీ కూడా చాలా వివరంగా ఆ సమావేశంలో చర్చించిన తర్వాత గడిచినటువంటి 16 మాసాలుగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల తాలూకా వేధింపులు, అలాగే ప్రభుత్వ పరంగా పోలీస్ వ్యవస్థ కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కానీ లేదా వివిధ విభాగాలు ఏవైతే ప్రభుత్వంలో ఉన్నాయో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో, వారి మీద అక్రమంగా ఏ రకంగా కేసులు పెట్టారో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం అనేక వార్తల్లో చూస్తూ వచ్చాం. అయితే దీని అంతటికీ కూడా ఒక రికార్డు ఉండాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఏ గ్రామంలో ఏ కార్యకర్తకి ఇబ్బంది కలిగినా ఆ కార్యకర్త పడినటువంటి ఇబ్బందిని పార్టీ దృష్టికి తీసుకురావాలంటే ఒక మెకానిజం ఉండాలి. ఆ మెకానిజం ద్వారా పార్టీలో ఆ రికార్డు, దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అంతా కూడా మన పార్టీ దృష్టికి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక డిజిటల్ బుక్ని జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆ యాప్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఆ యాప్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కేంద్రాల్లో మళ్ళొకసారి ప్రజలకు మరింత చేరువుగా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మరింత చేరువుగా, కార్యకర్తలకి దాని మీద మరింత అవగాహన కల్పించేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు దాన్ని కూడా ఈరోజు అనకాపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్య నాయకత్వం అంతా కూడా కలిసి దాన్ని ఇప్పుడు మీ ముందు లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ బుక్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏదైతే క్యూఆర్ కోడ్ ఉంటుందో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ మెన్షన్ చేసిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడడం చూసాం.
కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నేరుగా చెప్తా ఉన్నారు, మేము ఏ రకంగా డబ్బులు సంపాదిస్తున్నాం అనేటువంటిది ఓపెన్గా చెప్తా ఉన్నారు. అంటే బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర డబ్బులు దండుకుంటాం, మేము రెవెన్యూ ఆఫీసుల దగ్గర డబ్బులు దండుకుంటాం, మేము రిజిస్టర్ ఆఫీసులో డబ్బులు దండుకుంటాం, మేము రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళ దగ్గర డబ్బులు దండుకుంటాం, మేము కాంట్రాక్టుల దగ్గర డబ్బులు దండుకుంటాం, మేము ప్రాజెక్టుల్లో డబ్బులు తీసుకుంటాం అని చెప్పి నేరుగా ఎమ్మెల్యేలు చెప్తూ ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరో కూడా మాట్లాడకపోతే అంటే ఎంత బరితెగింపు అనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో ఉందో, ఎంత కింద స్థాయిలో సూక్ష్మ స్థాయిలో అవినీతి కూరుకుపోయిందో ఈరోజు అనేటువంటి దానికి ఈరోజు నేరుగా బరితెగించి మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఒక నిదర్శనం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీరు తాలూకా అహంభావం అంటారో లేకపోతే అరాచకం అంటారో ఏమంటారో మరి మాకైతే తెలియదు, కానీ డెఫినెట్గా వీటన్నిటి కూడా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయన్నటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి సమక్షంలో ఆ డిజిటల్ క్యూఆర్ కోడ్ను కూడా మీ ద్వారా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయబోతాం. సభవరం మండల కేంద్రంలోని జాగృతి స్వచ్ఛంద సేవా సంస్థలు జాగృతి సంస్థ మార్గదర్శకులు కందర్ప రామకృష్ణ 60వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ప్రాంగణంలో రామకృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జాగృతి సంస్థ సీఈఓ కేఎల్ఎన్ మౌక్తిక ఎండి కందర్ప సుజాత మాట్లాడుతూ జాగృతి సంస్థలో స్వర్గీయ కందర్ప రామకృష్ణ ప్రస్థానం గురించి సమగ్రంగా వివరించారు. అమృత ఫల రైతు సంఘం 8వ మహాజన కార్యక్రమంలో అధ్యక్షులు పొట్నూరి అప్పారావు, ఉపాధ్యక్షులు మజ్జి అప్పలనాయుడు, డైరెక్టర్స్ రేసుపూడి రమణ, వెన్నెల అప్పలనాయుడు, గన్రెడ్డి అప్పారావు, సాల పుసత్యారావు, పిహెచ్ సత్యవతి, పి రేవతి, ఎం మమత, ఎస్ రమణమ్మ, బి సూరిడమ్మ, కేఎల్ఎన్ మౌక్తిక పాల్గొన్నారు. ఈ జాగృతి సంస్థ ఏర్పాటై 33 సంవత్సరాలు అవుతోందండి. సంస్థలో ముఖ్యంగా మెంబర్లకి పొదుపు కార్యక్రమం, వారి సేవింగ్స్ మీద అప్పు అనే ఒక బ్యాంకింగ్ సెక్టార్తో పాటుగా జాగృతి ఎన్జిఓని కూడా స్థాపించడం జరిగిందండి. ఎన్జిఓలో భాగంగా 7 రైతు సంఘాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జాగృతి సంస్థ ఏర్పాటు కావడానికి ముఖ్యమైన కారణం ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వశక్తితో వాళ్ళు ముందుకి నడవాలనే ఒక దృఢ సంకల్పం. జాగృతి అనే ఒక విత్తనం నాటి 33 సంవత్సరాలు అవుతోంది. అది ఇంతింతై వటుడింతై అనే దిశలో ఒక మహావృక్షంగా ఏర్పాటైంది. ఇందులో పొదుపుకి సంబంధించి 25,000 మంది సభ్యులు కూడా ఇందులో ఉండడం జరిగింది. 30 కోట్ల టర్నోవర్తో సంస్థ నడుస్తోంది. అలాగే సంస్థలో మార్గదర్శకులైన స్వర్గీయ శ్రీ కందర్ప రామకృష్ణ గారి 60వ జయంతోత్సవం సందర్భంగా ఈరోజు జాగృతి కార్యాలయంలో ఒక పెద్ద ఉవ్వెత్తు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. దానిలో భాగంగా పొదుపు సంఘంలో మహిళలకి మెంబర్లకి ఇచ్చే పొదుపు మీద వడ్డీని ఇప్పటి వరకు కూడా 6% ఇవ్వడం జరిగింది. దానిని వచ్చే సంవత్సరం నుంచి 26-27 సంవత్సరం నుంచి 8% అభివృద్ధి తీసుకెళ్లే దిశలో ఒక యాక్టివిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జాగృతి ఎన్జిఓని స్థాపించిన వ్యవస్థాపకులే మా రామకృష్ణ గారు కాబట్టి ఆయన నిలబెట్టిన ఈ జాగృతి స్వచ్ఛంద సంస్థలో భాగంగా ఇక మీదట రెగ్యులర్గానే యాక్టివిటీస్ అన్నీ నడుస్తూ వాటికి సంబంధించిన ఇప్పటివరకు చేసే మెడికల్ యాక్టివిటీతో పాటు వైద్య సహాయంతో పాటుగా వాటికి ఒక డొనేషన్స్ కలెక్ట్ చేసుకుని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కూడా ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా 7 మండలాల్లో 7 రైతు సంఘాలని ఏర్పాటు చేసిన ఘనత మా రామకృష్ణ గారిదండి. కాబట్టి రైతు సంఘాల వ్యవస్థాపకులు కూడా మా రామకృష్ణ గారు కాబట్టి రైతు విభాగాలకు సంబంధించి మేము ప్రతి రైతుకి ఒక కార్డు అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఆ కార్డు వలన రైతు కార్డ్ అనే పేరులో ఆర్కే అనేది ఉండడం కూడా ఒక విశిష్టత అండి. ఈరోజు మేము అది చేసాము. జాగృతికి సంబంధించిన ఏ కార్యక్రమాలు చేస్తున్నా కూడా
అది కొంతకాలంతో వచ్చి ఆగిపోకూడదు అనే. పాతపట్నం మండల కేంద్రంలో నరసింహనగర్ లో పారిశుద్ధ్యం లోపం, ఎర్ర చెరువుకు రిటైనింగ్ వాల్ నిర్మించాలి. శోభోదయం కార్యక్రమంలో అధికారులకు విన్నవించుకున్న రేగేటి అగ్నిమాపక కేంద్రం లేక ఆపద వస్తే ఆపలేకపోతున్నాం. రేగేటి షణ్ముఖరావు పాతపట్నం మండల కేంద్రంలో గల నరసింహనగర్ మరియు పలు వీధులలో పాతపట్నం సీనియర్ నాయకులు రేగటి షణ్ముఖరావు తన మిత్ర బృందంతో శుభోదయం కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా అక్కడ ప్రజలు పారిశుద్ధ్యం లేని సమస్యను పరిష్కరించాలని రేగటి షణ్ముఖరావును కోరారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు రేగటి షణ్ముఖరావు మాట్లాడారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్ఐ కంబాల శివాజీరెడ్డి, ప్రైమ్ ఫైన్ న్యూస్ ఎండి గోపాలస్వామి, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అప్పారావు, యువనేత ఎడ్ల గోవిందరావు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సాయిరాం, గవరరయ్య బాబు, పివివి కుమార్, కె రామారావు, కె తిరుమల, జి సోమేశ్వరరావు, జి సత్యనారాయణ, గౌరీశంకర్, పాత్రో, నల్ల నాగేశ్వరరావు, కె సింహాచలం, రాము, చలపతి, సోమేష్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు, శుభోదయ మిత్ర బృంద సభ్యులు పాల్గొన్నారు. శుభోదయం కార్యక్రమానికి వచ్చినటువంటి శుభోదయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా యశోదానగర్, నరసింహనగర్ మొదలగు తదితర వీధుల్లో శుభోదయం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలకు సంబంధించి మేము ఇక్కడ ప్రజల నుండి వచ్చిన వినతుల్ని ఒకసారి మీ ముందు చెప్పడం జరుగుతుంది. అదేంటంటే ఈ ఎర్ర చెరువుకు సంబంధించి నరసింహనగర్ కానీ ఈ వీధులకు సంబంధించి ఎర్ర చెరువు డౌన్ లో రిటర్నింగ్ వాల్ ముఖ్యం, మెయిన్ అవసరము. దాన్ని మీరందరూ మాకు అవకాశం ఇస్తే మేము వచ్చిన వెంటనే దాన్ని చేసే విధంగా ప్రయత్నిస్తాము. అంతేవిధంగా ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఒకసారి పంచాయతీ దృష్టిలో మేము పెట్టడానికి ప్రయత్నిస్తాము. ఇంకో విషయం ఏంటంటే నిన్నను ఫైర్ ఎఫెక్ట్ జరిగింది. అబీబీ హోటల్లో ఫైర్ ఎఫెక్ట్ జరిగింది. ఈ రోజు వరకు కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతమందో ఎమ్మెల్యేలు మారారు, చాలా మంది ఇక్కడ నుండి అధికారులు మారారు. ఎంతమంది మారినప్పటికీ కూడా ఈ రోజు పాతపట్నం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఒక ఫైర్ స్టేషన్ తెప్పించుకెళ్ళిన దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాము. దానికోసం కూడా మనం సక్సెస్ అయితే దాన్ని కూడా ప్రయత్నిస్తానని నేను మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. అనకాపల్లి లక్ష్మీదేవిపేటలో వెంచేస్తున్న శ్రీ 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 కనకదుర్గ అంబిక అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అచ్యుత దంపతులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి సింహ వాహనంపై ఊరేగింపును దాటి రత్నాకర్ అచ్యుత చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో అమ్మవారి పల్లకి ఊరేగింపులో పాల్గొని అమ్మవారి పల్లకి మోశారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ దసరా నవరాత్రుల్లో భక్తులందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అన్నారు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దాడి రత్నాకర్ ని శాలువతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని పాటిమీద గ్రామం వద్ద జిల్లా కలెక్టర్ విజయకృష్ణ ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారిచే నిర్వహించబడిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది. ఐసెలర్ మిట్టల్ నిసాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకై కంపెనీ ప్రతినిధులు తెలిపిన వివరాలపై వైసీపీ, టీడీపీ, జనసేన, సిపిఎం, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, రైతులు, స్థానిక ప్రజలు ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణలో మాట్లాడిన వారిలో అధిక శాతం ప్రజలు స్టీల్ ప్లాంట్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని శుభాముఖంగా తెలిపారు. నిర్వాసితులు కొందరికి పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని, వారందరికీ పరిహారం త్వరగా ఇవ్వాలని కోరారు. అలాగే భూములు కోల్పోయిన రైతులకు, నిర్వాసితులకు 6 కార్డులు ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని, అలాగే ప్యాకేజీ 25 లక్షలు ఇవ్వాలని కోరారు. అందుకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ఏర్పాటు చేసే స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం మాట్లాడారు. రైతులందరూ సానుకూలంగా స్పందించారని, స్టీల్ ఫ్యాక్టరీని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని కలెక్టర్ మీడియాకు వెల్లడించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ భారీ బందోబస్తు నిర్వహించారు. అలాగే ఈ ప్రాంతంలో గతంలో పశువుల వేపుని షెడ్లు వేసుకున్నారు. ఆ షెడ్లకి ఈ రోజు కూడా డబ్బులు రాలేదు. అవన్నీ పరిష్కారం చేయాలి. భూ నిర్వాసితులు ఈ పరిశ్రమ కోసం సర్వం కోల్పోతున్న ఈ 5 గ్రామాల వాళ్ళకి మొన్న 6 నెలల ప్యాకేజ్ ఇచ్చారు. కానీ వాళ్ళు సర్వం కోల్పోయి ఇక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే పర్యావరణ విషయంలో ఇక్కడ
మత్స్యకారుల జీవనోపాధి, అలాగే ఈ ప్రాంత ఆరోగ్యానికి అసలు ఏ చర్యలు తీసుకుంటారు, అలాగే ఈ ప్రాంతంలో మా పక్క ప్రాంతం మా ఈ పక్కనే బల్క్ డ్రగ్ కంపెనీ వస్తుంది, అది విషపూరితమైన కంపెనీ. ఆ కంపెనీని రద్దు చేసి ఈ స్టీల్ ప్లాంట్కు ఆ భూములు కూడా స్టీల్ ప్లాంట్ కేటాయించి ఈ రెండో పేజు భూములు తీసుకోకూడదని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్. ఒకటో కృష్ణుడు వస్తాడు, ఆడ వచ్చి ఏం చేసేస్తాం ఏం చేసేస్తాం అని చెప్తారు, అతను వెళ్ళిపోతాడు. కంపెనీకి మళ్ళీ రెండో కృష్ణుడు వస్తాడు, ఆ రోజు ఏం చేస్తూ ఉంటారు. ఆ కంపెనీ మొదలైనదానికి మూడో కృష్ణుడు వస్తాడు, ఆ కృష్ణుడు నాకు ఏం తెలియదని నాకు చెప్పడం జరిగింది. గతంలో ఈ కంపెనీల వల్ల నక్కని ఎట్టుకోవాలి ఏ విధంగా స్థానికులందరూ మోసపోయారనే సందర్భంలో మీ అందరికీ కూడా తెలిసాను. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇక్కడ ఏ కంపెనీలో పర్సెంటేజ్ ఎంత ఉన్నాయి చూడండి. 20-30% నుంచి ఈ స్థానిక స్థానికే ఉంటారు. అప్పుడు యువరాజు గారు కరెక్ట్గా ఉన్నప్పుడు మేము అడిగితే ఆయన ఏం చెప్పారంటే స్థానికులు అంటే లోకల్ కాదండి, భాష తెలుగు భాష మాట్లాడేవాడంతా కూడా స్థానికులే అని చెప్తున్నారు. దీన్ని దయచేసి మీ కరెక్ట్గా విన్నపం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన కుటుంబాలకు మొత్తం ఉద్యోగ అవకాశాలు కల్పించాలండి. అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నారు రెండో అవకాశం ఇవ్వాలి, తర్వాత మిగతా ప్రాంతానికి ఇవ్వాలని సందర్భంలో తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం మండలంలో ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన హియరింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో 40 మంది ఫార్మర్స్ మాట్లాడారు. వాళ్ళు ఇష్యూస్ సంబంధించినది ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయడం గురించి మాకు వివరించడం జరిగింది. అన్ని ఇష్యూస్ మనం నోట్ చేసుకున్నాము. ప్రధాన ఇష్యూ ఏంటంటే లోకల్లో ఉన్న యువతలకు ఉద్యోగాలు ఇవ్వాలి అన్నట్టు చెప్పారు. అది కూడా మనం వాళ్ళందరికీ ఈ కంపెనీలో పని చేయాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అన్నది తెలుసుకున్నాము. అది బేస్ చేసుకొని వాళ్ళకి మనం అది తొందర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి దాంట్లో వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడే వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి డెఫినెట్గా మనం ట్రయల్ చేస్తాము. అలాగే కొంతమంది ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చెప్పారు. అది అన్ని మా లెవెల్లోనే సాల్వ్ అవ్వాలి కాబట్టి అది తొందర మేము సాల్వ్ చేసేస్తాము. మూడవది ఇష్యూస్ పొల్యూషన్ గురించి చెప్పారు. దాంట్లో కంపెనీ వాళ్ళతో కూడా మనం మాట్లాడడం, వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు. దీంట్లో వాటర్ పొల్యూషన్ అంటే వస్తుంది, ఐరన్ ఓర్తో వాటర్ కలిసి వస్తుంది కదా, దాంట్లో వచ్చే వాటర్ ఏమవుతుంది అన్నారు. అవి అన్నీ 100% రీసైకిల్ అవుతుంది, ఏవి కూడా ప్లాంట్ నుంచి బయటికి వెళ్ళదు. అలాగే గ్రీన్ బెల్ట్ హీట్ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి కావాల్సిన గ్రీన్ బెల్ట్ కూడా మనం డెఫినెట్గా ఏర్పాటు చేస్తాము. ప్రతి పాయింట్ పొల్యూషన్ రిలేటెడ్ వాళ్ళు ఏమేం చెయ్యాలి రూల్స్ ప్రకారం అది అన్నీ చేస్తారు. చోటా మోటా కంపెనీ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ కంపెనీ. అలాంటి ఒక కంపెనీ మన జిల్లాలో రావడం అది తొందర రావడం మన అదృష్టం. సో వాళ్ళకి కావాల్సిన ప్రతి ఫెసిలిటేషన్ మనం చేపిస్తాము. సో దట్ మనకి లోకల్ ఉన్న ప్రతి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాల కోసం మనం చెన్నై, హైదరాబాద్, బెంగళూరు అలా వెళ్ళకుండా మనం పుట్టి పెరిగిన ఊర్లోనే వీళ్ళందరికీ ఉద్యోగం రావడానికి మనం ప్రయత్నాలు చేస్తాము. లోకలర్స్కి ఎంప్లాయ్మెంట్ మీద ప్రయారిటీ కంపెనీ నుంచి కమిట్మెంట్ ఉంది. వాళ్ళే కదా స్కిల్ డెవలప్మెంట్ ఇస్తాను అన్నారు. ఎంతమందికి వచ్చే అవకాశం అంటే 20,000 మంది అనేది మన కమిట్మెంట్ కదా. దాంట్లో వాళ్ళు కంపెనీలో ఉన్న క్వాలిఫికేషన్ ప్రకారం మనం ట్రైనింగ్ ఇచ్చి ఎంతమందిని మనం అకామిడేట్ చేయగలుగుతాము చేస్తాం. 20,000 మంది ఉద్యోగాలు 1-2 కాదు కదా, మన పిల్లలందరికీ అవకాశం వస్తుంది. ఇప్పుడే మనం మొదలు పెట్టాము, మొదటి అడుగు కదా. ఇంకా మనం వెళ్తూ ఇది అన్ని ఫైనలైజ్ చేసుకొని బాగా చేస్తామని నమ్మకం ఉంది, చేస్తాము. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
ఈ రోజు 2వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్న విజయనగరం జిల్లా వాణి రిపోర్టర్ సురేష్ కుమార్ గారాలపట్టిక దర్శనకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుతూ తాతయ్య, నాన్నమ్మ, పెదనాన్న, పెద్దమ్మ, నాన్న మరియు అమ్మ మరియు జిల్లా వాణి కుటుంబ సభ్యులు. 10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగుడుతున్న జిల్లా వాణి ప్రేక్షకులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. పెందుర్తి నియోజకవర్గంలోని 200 కార్లను సురక్షితంగా నిలుపుకునే విశాల పార్కింగ్ ప్లేస్ కలిగి అత్యాధునిక హంగులతో చూడముచ్చటైన వేదిక కలిగి కనులు మిరమిళ్లు గొలిపే సోయగాలతో అన్ని వర్గాల వారికి అందుబాటు ధరల్లో బ్యాంక్యూట్ హాల్స్, ఓపెన్ హాల్స్, ప్రీమియం రూమ్స్ ను సెంట్రల్ ఏసీ సదుపాయంతో అందిస్తున్న ఏకైక సంస్థ మీనాక్షి కన్వెన్షన్స్. ఎన్ఏడి నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో జీవీఎంసీ 93వ వార్డ్, పినగాడి రోడ్, వేపగుంట, పెందుర్తి మండలం, విశాఖ జిల్లా. ఫోన్ నంబర్ 9247933333. వెల్కమ్ బ్యాక్. జీఎస్టీ నవశకం సంస్కరణలు అన్ని వర్గాల ప్రజలకు చేరువ కావడానికి నెల రోజుల పాటు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని విజయనగరం వాణిజ్య పనుల శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం స్వప్నాదేవి చెప్పారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జీఎస్టీ 2.0 సంస్కరణలపై అవగాహన వివిధ రంగాల వ్యాపారులకు అవగాహన కల్పించారు. మన రాష్ట్రానికి సంబంధించి 8,000 కోట్ల రూపాయలు జీఎస్టీ తగ్గింపు వల్ల నష్టపోతున్నామని, ఇదంతా ప్రజల చేతుల్లోకి వస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మారిన జీఎస్టీపై అన్ని రకాల వ్యాపారులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమం మీడియా మాట్లాడుతూ మారిన ధరల విషయంపై ప్రజలకు తెలియజేయాలన్నారు. 4 వారాల షెడ్యూల్ ను సవివరంగా ప్రజలకు తెలియజేయడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు. ఇంటింటికి వెళ్లి జీఎస్టీ తగ్గింపు వలన సేవింగ్స్ గురించి ప్రజలకు వివరంగా తెలియజేయాలని ఆదేశించారు. జీఎస్టీపై పోస్టర్ విడుదల చేసి ప్రజలను అవగాహన పరచాలన్నారు. మొదటి వారం షెడ్యూల్ ను విడుదలైనట్లు తెలిపారు. అనంతరం జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ చంద్రకళ మాట్లాడుతూ జీఎస్టీని 4 స్లాబుల నుండి 2 స్లాబులుగా ప్రభుత్వం తీసుకువచ్చినప్పటి నుండి చెప్పారు. గ్రామ సచివాలయాలు, స్వయం సహాయక సంఘాలు గ్రామ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వ్యాపారులు, జీఎస్టీ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా మందులకు వచ్చేసరికి ప్రతి వ్యక్తికి ప్రతి ఇంట్లో అవసరమైన అయిపోయింది. అది ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి జీఎస్టీ సరళీకరణలో 12 to 5 అండ్ 18 to 5 అనేది మోస్ట్ ఆఫ్ ది డ్రగ్స్ వచ్చాయి. మాకు 80% ఆఫ్ ద డ్రగ్స్ ఫ్రమ్ 12 to 5 వచ్చిందండి. అంటే స్ట్రైట్ ఎంఆర్పీ నుంచి 6.25% వాళ్ళు స్ట్రైట్గా తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ ఫర్ క్రానిక్ థెరపీస్ మంత్లీ వాడే వాళ్ళకి ఆ డిఫరెన్సియేషన్ పూర్తిగా తెలుస్తుంది. ఎంత బెనిఫిట్ పొందారు కొత్త జీఎస్టీ వల్ల అనేది. అలాగే మిల్క్ ఫుడ్ ఉంటుంది, సెరిలాక్లు, సిమిలాక్లు, పెడియాషూర్లు అవన్నీ కూడా 18 to 5 వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ 11.02% వాళ్ళకి స్ట్రైట్ ప్రాఫిట్ వచ్చిందండి, గెయిన్ అయ్యారు. సో ఈ డిఫరెన్సియేషన్ వల్ల సామాన్య ప్రజలకు, ఎస్పెషల్లీ వాళ్ళు పేషెంట్స్ అనలేము, అందరూ పేషెంట్స్ కాదు, కస్టమర్స్ కమ్ పేషెంట్స్ అందరికీ కూడా ఈ జిఎస్టీ మార్పు చేర్పుల వలన చాలా వరకు లాభం పొందారు. ఇది తప్పనిసరి మేమేం చేసామంటే జిల్లాలో ఉన్న 1800 కెమిస్టులకి కూడా అందరి దగ్గర డిస్ప్లే చేసామండి. స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసాం ఆన్ 22nd ఆన్వర్డ్స్ అని. ఎందుకంటే ఇందులో మా అసిస్టెంట్ కంట్రోలర్ గారు కూడా స్ట్రాంగ్గా దీని మీద నిఘా పెట్టారు. ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఇన్స్పెక్షన్ జరుగుతున్నాయి. వాళ్ళ ఇన్స్పెక్షన్లో భాగంగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయిందా లేదా, కొత్త సాఫ్ట్వేర్ ఈ జీఎస్టీకి అమలుకరంగా మార్పు చేర్పు చేశారా లేదా అనేది చూడడం జరుగుతుంది. ఎంఆర్పీ కూడా చూస్తున్నాము. అది ప్రింట్అవుట్ తీసి కూడా రీకన్ఫర్మ్ చేసుకుంటున్నాము. అది బెనిఫిట్ వాళ్ళు పొందుతున్నారో లేదో క్రాస్ చేస్తున్నాము. ఎవరైనా ఆ రోజుకి ఇంప్లిమెంట్ అవ్వని వాళ్ళకి ఇమీడియట్గా షట్ డౌన్ చేసి వాడు సాఫ్ట్వేర్ మళ్ళీ అప్డేట్ చేసి చూపించిన తర్వాత మాత్రం షట్టర్ ఎత్తే స్థాయి వరకు కూడా తీసుకొస్తున్నాం. జిల్లాలో I can say in the state, Srikakulam is the number 1 district in implementing GST from medical. It is, I can guarantee it, I can tell this statement. Thank you once again. మనకి GST నవశకం మార్పులు, నవశకం సంస్కరణలు అమల్లోకి వచ్చాయి 22వ తేదీ నుంచి. వీటన్నిటికీ ఏంటంటే మెజారిటీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ 5%లోకి వచ్చాయి. మెడికల్, నిత్యావసర వస్తువులు, మెడికల్ అంతకుముందు 12%లో ఉండేవన్నీ 5%కి వచ్చాయి. అలానే ఆటోమొబైల్స్ 28% అండ్ సెస్ ఉన్నవి కూడా 18%లోకి, ఫ్లాట్ 18%లోకి వచ్చాయి. ఎఫ్ఎంసీజీ గూడ్స్ అన్నీ 18 ఉన్నవన్నీ 5కి వచ్చాయి. ఇవన్నీ కలిసి ప్రజల చేతుల్లో సేవింగ్స్ ఉంటున్నాయండి. మన రాష్ట్రం తరఫు నుంచి 8,000 కోట్లు సుమారుగా ప్రజల చేతుల్లో సేవింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు కన్జంప్షన్ పెరిగితే దానివల్ల
మా రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ట్యాక్సులు తగ్గించి సరళీకరణ. రెండవది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఎంఎస్ఎంఈస్ వీటన్నిటిలో కూడా ప్యాకింగ్ మెటీరియల్స్ తగ్గాయి. ఎంఎస్ఎంఈస్కి ఈజీ రిఫండ్, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. దీనివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లు కూడా తగ్గి జాబ్ వర్క్ రేట్స్ తగ్గాయండి. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లు తగ్గి మన ప్రోడక్ట్స్ ప్రైజెస్ సరళీకరమయ్యి మొత్తము వేరే కంట్రీస్తో కూడా పోటీ పడే లాగా ఉంటుంది. ఈ రెండు మేజర్ మార్పులు సంభవిస్తాయి ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది ట్రేడర్స్గా, బిజినెస్ పీపుల్గా ఎవరైతే ఉన్నారో అందరూ మేజర్ స్టేక్ హోల్డర్స్. ఇందులో ప్రజల్లోకి మీ తరపు నుంచి కూడా ఈ జిఎస్టీ సంస్కరణ నుంచి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లోకి చేరువయ్యే సంస్కరణలు అంటే రేటు శాతం తగ్గిందో వాటన్నిటినీ మా శ్రీకాకుళం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ప్రతి ఒక్కరికి చేరేటట్టుగా మేము పూర్తిగా ప్రయత్నిస్తామండి. మా కన్స్యూమరు అమ్మేవాళ్ళు కానివ్వండి, మా హోటల్ ఇండస్ట్రీ కానివ్వండి, సిమెంట్ ఇండస్ట్రీ కానీ, మెడికల్ ఇండస్ట్రీ కానివ్వండి, అందరూ సహకరించే మనుషులే ఉన్నారు కనుక తప్పకుండా మేము సంస్కరణలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రోత్సహిస్తాం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. వర్ధా హోటల్ నాగావళి, టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, రెస్టారెంట్ అండ్ హోటల్స్కి ఇదివరకు 12% అకామిడేషన్ మీద 12% ఉన్న ట్యాక్స్ కాస్త ఇప్పుడు 5% అయింది. సో బడ్జెట్ ట్రావెలర్స్కి వాళ్ళకి ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల చాలా బెనిఫిట్ ఇప్పుడు వచ్చింది. 12% అంటే అందరూ బాధపడేవారు. ఇప్పుడు 5% కనుక అందరూ కూడా ట్యాక్స్ కంపల్షన్ కూడా ఈజీగా అందరూ అఫోర్డబుల్ కండిషన్లోకి వచ్చింది. సో ఈ మార్పు వలన టూరిజం రంగం చాలా ముందుకి అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాము. అందరూ కూడా మన శ్రీకాకుళం అరసవెల్లి కూడా బాగా ప్రమోట్ చేయాలని అందరికీ మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గవర్నమెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జిల్లాకి మాది 28% నుంచి 18% వచ్చిందండి. పర్ బ్యాగ్ సుమారు 25 రూపాయల నుంచి 30 రూపాయలు ఆ బ్రాండ్ దీన్ని బట్టి తగ్గింది. ఒరిజినల్గా సిమెంట్ రేటు 350 అలాగ ఉంటాయి. ఈ తగ్గించక ముందు 300 ఉండేది. ఇంకా కస్టమర్ జాక్పాట్ లాగా ఇప్పుడు ఇంకా తగ్గి చాలా నిర్మాణ రంగానికి అందరికీ అందుబాటులోకి వచ్చాయండి. సేల్స్ కూడా చాలా బాగా పెరిగాయి. హరిగోపాల్, మా ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిటైల్ కిరాణా. నిలిచిన దగ్గర నుంచి బ్రష్, పేస్ట్, సోపు ఇలాగా అన్ని వస్తువుల మీద నుంచి 18 నుంచి 5% ఇవ్వడం వల్ల ప్రజలకి నిత్యావసర వస్తువులు బాగా తగ్గాయి. అంటే పప్పులు, ఉప్పులు ఇదివరకు 5%, ఇప్పుడు 5%, బియ్యం కానీ పప్పులు, ఉప్పులు కానీ ఈ ప్యాక్డ్ ఐటమ్స్, బ్రష్, పేస్ట్ ఇవన్నీ కూడా తగ్గి తెల్లవారు లేచిన దగ్గర నుంచి అన్నీ కూడా మనం నిత్యం ఇంట్లో వాడే వస్తువులన్నిటికీ 5% తగ్గింది. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ మోడీ ప్రభుత్వం కానీ, ఇక్కడ టీడీపీ ప్రభుత్వం కానీ ప్రజలకి అందుబాటులో ఉండాలని, ప్రజలకి మంచి చేయాలని ఆలోచనతో చేస్తున్న పనిది. మోడీ గారు అయితే ఇంత అవేర్నెస్ జిఎస్టీ 2.0 అని తెచ్చిన ప్రోగ్రామ్ అయితే చాలా ప్రజలకి చాలా అందుబాటులో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మా వ్యాపార వర్గాలు కూడా దీన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాము. దీన్ని ముందుకు తీసుకెళ్తాము. ప్రభుత్వం వారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాము. అమ్మవారి సేవలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో దసరా నవరాత్రులలో 7వ రోజైన ఆదివారం శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ దర్శించుకున్నారు. ప్రధాన కార్యదర్శికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వేదాశీర్వచనం చేశారు. దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, ఈవో సీనా నాయక్, సిఎస్ విజయానంద్ కు అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. సార్ ఓకే సార్.
పాతపట్నం మండల కేంద్రంలో ఎస్ఆర్ రంగనాథన్ 53వ వర్ధంతి దినోత్సవం పాతపట్నం శాఖ గ్రంథాలయం పాతపట్నంలో గ్రంథాలయ శాస్త్ర పితామహులు ఎస్ఆర్ రంగనాథన్ 53వ వర్ధంతి దినోత్సవం స్థానిక గ్రంథాలయాధికారిని దాసుపురం సాయం అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో విగ్రహదాత జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పారసెల్లి రామరాజు, విశ్రాంత గ్రంథాలయాధికారి కాళ్ళరాజు ఎస్ఆర్ రంగనాథన్ విగ్రహంనకు పూలమాలలు అలంకరణ గావించారు. అనంతరం విశ్రాంత గ్రంథాలయాధికారి కాళ్ళరాజు మాట్లాడుతూ గ్రంథాలయ శాస్త్ర పితామహులు ఎస్ఆర్ రంగనాథన్ గ్రంథాలయాలకు చేసిన సేవలను కొనియాడారు. గ్రంథాలయాధికారిని సాయమ్మ మాట్లాడుతూ గ్రంథాలయంలో అనేక పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకములు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని, నిరుద్యోగులు ఉద్యోగులుగా మారాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ స్థాయి ఫోటో మరియు వీడియోగ్రఫీ సంఘ అధ్యక్షులు తూలుగు భుజంగరావు, ఎస్బీఐ ఉద్యోగి గుండు శ్రీనివాసరావు, పాలా జోగారావు, కోన ఈశ్వరరావు, సహాయకులు గుడియా సోమేశ్వరరావు మొదలగు వారు పాల్గొన్నారు. గ్రంథాలయంలో పాతపట్నం రామరాజు ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి గ్రంథాలయ శాస్త్ర పితామహులు విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవడము అన్నది ఆనవాయితీగా వస్తుంది. కాకపోతే ఆ పితామహుల యొక్క వర్ధంతి దినోత్సవం సందర్భంగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క గ్రంథాలయ పాఠకులు మరి విగ్రహదాత గ్రంథాలయ అధికారిని సాయమ్మ గారు మరి విశ్రాంత లైబ్రరీ మేము ఇవాళైతే మరి ఈ ఎస్ఆర్ రంగనాథన్ ఈ పితామహుని తలుచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ గ్రంథాలయాలు ఏ విధంగా నడవాలి, ఏ విధంగా గ్రంథాలయాలు పుస్తకాలు అమరిక పరచాలి అనే దానిపై వాళ్ళు వచ్చేమే ఒక సిసి అనే కాలం క్లాసిఫికేషన్ అనే క్లాసిఫికేషన్ వర్గీకరణ పద్ధతిని కనుగొట్టి, అలాగే గ్రంథాలయం ఏ విధంగా పాఠకులకు ఉపయోగపడాలి, ప్రతి పుస్తకాన్ని పాఠకుడు ఏ విధంగా వినియోగించుకోవాలి, అలాగని పంచసూత్రాలని ఒకటి పుస్తకాలు ఉపయోగపడవు, రెండు ప్రతి పుస్తకానికి ఒక చదువని, అలాగే ప్రతి చదువునికి ఒక పుస్తకం, అలాగే పాఠకుడి యొక్క కాలాన్ని, అలాగే లైబ్రరీ యొక్క కాలాన్ని వృధా కాకుండా ఒక సూత్రము, అలాగే ఈ పంచసూత్రాల్లో 5వది ఈ గ్రంథాలయాలు అనేవి నిరంతరము అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ఎస్ఆర్ రంగనాథన్ సూచించారు. ఆ సూచన మేరకే ఈ గ్రంథాలయాలన్నీ నడుస్తున్నాయి. ఈ సూచన తప్పకుండా ప్రభుత్వ గ్రంథాలయాలైన ఈ ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో చక్కగా నడుస్తున్నాయని మేము భావిస్తూ మరి యొక్క అవకాశం ఉన్న గ్రంథాలయ అధికారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు జనసేన పార్టీ కార్యాలయంలో గొల్లపురం నగర పంచాయతీ సంబంధించిన 1 నుండి 20 వార్డుల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీ బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ హాజరయ్యారు. వార్డులో ఉన్న నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి స్థానిక సంస్థ ఎన్నికల్లో వార్డులో ఉన్న నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, వర్గ విభేదాలు లేకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరి పనిచేయాలని మరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. అదేవిధంగా మొన్న జరిగిన మత్స్యకార ధర్నాలో మత్స్యకారుల డిమాండ్ అన్ని ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టడం జరిగిందని, ఆయనే స్వయంగా వచ్చి సమస్యలకు పరిష్కారం చేస్తానని తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో గత ఈ నెల మొదటి వారంలో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం కొత్తపల్లి మండలం ప్లస్ గొల్లపురం రూరల్ మండలం కంప్లీట్ చేయడం జరిగింది. మధ్యలో కొంత విరామం వచ్చింది. తిరిగి ఈరోజు గొల్లపురం టౌన్ ప్రారంభించడం జరిగింది. సార్ ఆదేశం ఏంటంటే ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి 5ని ఐడెంటిఫై చేసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి, రేపు రాబోయే స్థానిక ఎన్నికలను ఫేస్ చేయడం కానీ,
అదేవిధంగా మండల కమిటీలు కానీ లేకపోతే టౌన్ కమిటీలు కానీ అదేవిధంగా నియోజకవర్గ కమిటీలు కానీ ఫామ్ చేయడానికి ఇది ఒక ఒపీనియన్ బేస్డ్గా ఉంటుంది. ముందు నుంచి ఎవరైతే పార్టీకి పట్ల నిబద్ధతతో ఉన్నారో, పార్టీ జెండాను మోసారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. అదే కాకుండా దీన్ని రాజకీయంగా కూడా పార్టీని రేపు ఎలక్షన్లో ఫేస్ చేయడానికి అనుగుణంగా ఆ టీం తయారు చేయమని చెప్పి ఆలోచించడం జరిగింది. నాతో పాటు ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. త్వరలోనే నా ఉద్దేశం అదే ఇందాక చెప్పినట్టుగా మీకు సోమవారం మంగళవారంలో పిఠాపురం రోడ్లు కంప్లీట్ అవుతుంది. తదుపరి పిఠాపురం టౌన్ వేసి బహుశా ఈ నెలాఖరికల్లా ఇది పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. అయితే సార్ 15కి పూర్తి చేయమన్నారు. కొంచెం కారణాల్లో కొంచెం డిలే అయింది. తప్పకుండా ఈ 31 కల్లా కంప్లీట్ చేసి త్వరలోనే స్థానిక నివేదిక అందించి పార్టీని సంస్థాపకంగా నిర్మించడం కోసం, అదేవిధంగా స్థానిక సంస్థల్లో పార్టీని సన్నద్ధం చేయడం కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జనసేన పార్టీ అధ్యక్షులు, మా అందరూ ఆరాధ్య నాయకులు, పిఠాపురం నియోజకవర్గానికి ముద్దుబిడ్డ పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు వారి యొక్క ఆదేశాలుగా మరి 5 మెన్ కమిటీగా మీటింగ్ జరిగింది. మా అధ్యక్షులు పిఠాపురం నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుండి కూడా ఒక 5 సభ్యుల్ని కమిటీలో తీసుకోవటం, అలాగే ప్రతి వార్డు నుంచి కూడా ఒక 5 కమిటీ వేయమని అధ్యక్షులు వారు ఆదేశించడం. దాంట్లో భాగంగా మొన్న ఉప్పాడ కొత్తపల్లి మండలం కానీ గొల్లప్రోలు రూరల్ మండలం కానీ పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు గొల్లప్రోలు పట్టణానికి సంబంధించి 20 వార్డులకి కూడా ప్రతి వార్డుకి 5 సభ్యులను ఎంపిక నిమిత్తం మరి తంగెల ఉదయ శ్రీనివాస్ గారు కానీ, మర్రెడ్డి శ్రీనివాస్ గారు కానీ, రెండు దొరబాబు గారు, జ్యోతుల శ్రీనివాస్ గారు మేము అందరం కూర్చోవడం జరిగింది. ప్రశాంతంగా కమిటీ సభ్యుల పేర్లు ఇప్పటికే 12 వార్డులు పూర్తయ్యాయి. ఇంకొక 8 వార్డులు పూర్తి చేయవలసిన అవసరం ఉంది. రాత్రికి అవి కూడా పూర్తవుతాయి. ఈ 4-5 రోజులు కూడా మళ్ళీ రోజు ప్రారంభించాం. ఓజీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి ఏదైతే ఓజీ సినిమా ఉందో అది బ్లాక్ బస్టర్. అవి మరి సినీ ప్రపంచంలో కనీవిన రికార్డు బదులుకొట్టినందుకు కూడా మా జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు, మెగా కాంపౌండ్కి సంబంధించిన అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి చాలా సంతోషంగా ఉన్నారు. ఈ 2 రోజులు కొద్దిగా విరామం ఇవ్వడం జరిగింది. ఈరోజు నడుతున్నాం. మళ్ళీ అలాగే శని ఆదివారం సెలవు తీసుకుని సోమవారం పిఠాపురం రూరల్ గ్రామాలు జరుగుతాయి. మేమందరం మండలం రూరల్ మంగళవారం శ్రీ వరాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ గ్రామోత్సవం కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ శ్రీ మణికంఠ స్వామి దేవస్థానంలో ఈ నెల 30 నుండి అక్టోబర్ 2 విజయదశమి వరకు నిర్వహించబడుతున్న శ్రీ 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 వరాహి అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి అంకురార్పణగా ప్రతిష్ఠించబోయే వరాహి అమ్మవారి విగ్రహ గ్రామోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాణ ప్రతిష్ఠ చేపడుతున్న ఏకైక వరాహిదేవి ఆలయంగా ప్రసిద్ధి కాబోతున్న వరాహి అమ్మవారి బ్రహ్మోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది. మంగళ వాయిద్యాలు, భవానీ వారాహి మహాలయాలు అమ్మవారి గ్రామోత్సవ నామస్మరణలో పాల్గొన్నాయి. 2 రోజుల పాటు గొల్లల మామిడాడ మరియు పరిసర గ్రామాలలో అమ్మవారిని ఊరేగించి సెప్టెంబర్ 30 నుండి శాస్త్రోక్తంగా అమ్మవారికి ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన యజ్ఞ యాగాదులను నిర్వహించి అక్టోబర్ 2 విజయదశమి రోజున ఉదయం 9:41 ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్యభగవాన్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్క భక్తులు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాణ ప్రతిష్ఠ చేయబడుతున్న శీఘ్ర దేవత వరాహి అమ్మవారిని దర్శించి కోరిన కోరికలు అమ్మకు విన్నపించి అమ్మ అనుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో వరాహి అమ్మ మాలదారులు, భవానీ మాలదారులు, మామిడాడ మణికంఠ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 50 మంది భక్తులకు ముందుగా శరన్నవరాత్రి శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ శుభ సందర్భంలో గొల్లల మామిడ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ మణికంఠ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి ప్రాణ ప్రతిష్ఠ గావింపబడుతున్న లోకమాత
వారాహిమాత వారి ప్రతిష్టా కార్యక్రమం ఈ నెల 2వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున అమ్మవారి విగ్రహాన్ని గ్రామోత్సవం చేసి ప్రజలందరూ కూడా వీక్షించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. మొట్టమొదటిసారిగా ప్రాణప్రతిష్ఠ జరుపుకుంటున్నటువంటి సర్వజగద్రక్షకి సర్వసైన్యాధ్యక్షురాలు వారాహిమాత వారి ప్రతిష్టా కార్యక్రమంలో ప్రజలందరూ కూడా 50 మంది భక్తులు పాల్గొని ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ వారాహిమాత వారి ఆశీస్సులు పొందాలని చెప్పి మణికంఠ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వారాహి, జై వారాహి, జై వారాహి. లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారికి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్విఎస్ఎన్ మూర్తి పట్టు వస్త్రాలు సారె సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామికి సోదరి అయిన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ అని అన్నారు. ప్రధానాచార్యులు పిఏ సింగరాచార్యులు, వేద పండితులు వెంకటేశ్వర శర్మ తదితరులతో కలిసి పట్టు వస్త్రాలను సారెను సమర్పించినట్లు తెలిపారు. అక్టోబర్ 2 నుండి 10వ తేదీ వరకు ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, 6వ తేదీన కళ్యాణం, 7వ తేదీన రథోత్సవం జరుగుతాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ. అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం జరిపిన మాజీ మంత్రి. పెందుర్తి మండలం రాంపురం పార్టీ కార్యాలయం నుండి డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమం. కూటమి ప్రభుత్వం అధికారులతో బాధింపబడిన ప్రతి కార్యకర్తకు త్వరలోని న్యాయం జరుగుతుందన్న బొడ్డేటి ప్రసాద్. అన్ని ప్రాంతాల ఆలయాలు, పీఠములు నందు శాస్త్రోక్తంగా కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు. వేడుకల్లో భాగంగా లలిత త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. అట్టహాసంగా రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. రావులపాలెం అభివృద్ధికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ విశేష కృషి చేయాలన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఎదురొస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ రోజు 2వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్న విజయనగరం జిల్లా వాణి రిపోర్టర్ సురేష్ కుమార్ గారాలపట్టిక దర్శనకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుతూ తాతయ్య, నాన్నమ్మ, పెదనాన్న, పెద్దమ్మ, నాన్న మరియు అమ్మ మరియు జిల్లా వాణి కుటుంబ సభ్యులు. 10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగుడుతున్న జిల్లా వాణి ప్రేక్షకులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. పెందుర్తి నియోజకవర్గంలోని 200 కార్లను సురక్షితంగా నిలుపుకునే విశాల పార్కింగ్ ప్లేస్ కలిగి, అత్యాధునిక హంగులతో చూడముచ్చటైన వేదిక కలిగి, కనులు మిరమిళ్లు గొలిపే సోయగాలతో అన్ని వర్గాల వారికి అందుబాటు ధరల్లో బ్యాంక్యూట్ హాల్స్, ఓపెన్ హాల్స్, ప్రీమియం రూమ్స్ ను సెంట్రల్ ఏసీ సదుపాయంతో అందిస్తున్న ఏకైక సంస్థ మీనాక్షి కన్వెన్షన్స్. ఎన్ఏడి నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో జీవీఎంసీ 93వ వార్డ్, పినగాడి రోడ్, వేపగుంట, పెందుర్తి మండలం, విశాఖ జిల్లా. ఫోన్ నంబర్ 9247933333.